ఒకవేళ మిస్లీడ్ చేస్తున్నారని ఆయనకు అనుమానం వస్తే ఏది బెస్ట్ అని నిర్ణయించుకోవాల్సింది పవన్ కళ్యాణ్. రైట్. ఇక ట్రైనీ ఐపీఎస్ల వ్యవహారం అంటే చాలా సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి, ట్విస్ట్ల మీద ట్విస్టులు. నేనేమో ఏదో పాయిజన్ తీసుకున్నారు అన్నారు, ఆ తర్వాత పాయిజన్ కాదు కాస్త మందు ఎక్కువైంది, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు అని చెప్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు ఈ మహిళా ట్రైనీ ఐపీఎస్ విషయంలో కూడా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఉదయ్ కృష్ణారెడ్డితో తనకు ఏదో రిలేషన్షిప్ ఉందని, వాళ్ళిద్దరి మధ్య ఆ వ్యవహారం నడుస్తూ ఉందని, తనని ఏమీ ఇబ్బంది పెట్టలేదు అని చెప్పేసి ఉదయ్ కృష్ణారెడ్డి కూడా ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఆ లెటర్ కూడా వైరల్ అవుతోంది. ఏంటి ఈ ట్రైనీ ఐపీఎస్ల వ్యవహారంలో వెలుగు చూస్తున్న కీలక అంశాలు ఏంటి? ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడని ఒక చర్చ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక ట్రైనీ ఐపీఎస్ అత్తాపర్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో సీన్ కట్ చేస్తే ఆయన ఎలాంటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదు, అధిక మోతాదులో మద్యం సేవించాడు. అయితే పక్కన శానిటైజర్ బాటిల్ ఉండడంతో వాళ్ళ స్నేహితులు వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడ్డాడని అనుకున్నారు. అలాంటి ఆనవాళ్ళు ఏమీ లేవని పోలీసులు స్పష్టం చేసేసారు. కేవలం మద్యం సేవించడం వల్ల స్పృహ కోల్పోయాడని చెప్పారు. అంటే ఈ ఆత్మహత్యాయత్నం అనేది ఒక డ్రామానా? ఉదయ్ కృష్ణారెడ్డి ఒక డ్రామాకి ప్రయత్నం చేశాడా, ఒక డ్రామాకి ఒక సింపతిని గెయిన్ చేసుకునే ప్రయత్నం చేశాడు అనేది మొదటి అంశం. రెండోది, ఉదయ్ కృష్ణారెడ్డి బాధితుడా నిందితుడా? రెండు. అంటే నాణ్యానికి బొమ్మ బొరుసు ఎట్లా ఉంటాయో ఇప్పుడు ఈయన నిందితుడా బాధితుడా? ఇప్పుడు ఇది తేలాల్సి ఉంది. నిందితుడు ఎలా? ట్రైనీ ఐపీఎస్ కంప్లైంట్ చేసింది కాబట్టి ఈయన అసభ్యంగా ప్రవర్తించాడు అన్న దాని విషయంలో నిందితుడు అవుతాడు. కానీ అదే ఉదయ్ కృష్ణారెడ్డి ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో ఏమని పేర్కొన్నాడు? తమ మధ్య జరిగిన వాట్సాప్ చాట్లు, ఫోటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయి, దాన్ని ఇప్పటికే ఆమె భర్తకు పంపించినట్టుగా అందులో ప్రస్తావించాడు. తన ఆత్మహత్యాయత్నానికి ఆ మహిళతో పాటు మరో 4 కారణమని చెప్పాడు. అలాగే ఒక సూసైడ్ నోట్ రాశాడు, కానీ సూసైడ్కి పాల్పడలేదు. అంటే చిన్న మెలో డ్రామాని క్రియేట్ చేశారు ఉదయ్ కృష్ణారెడ్డి. ఇక్కడ డ్రామా క్రియేట్ చేశారు. ఆత్మహత్య అనేది ఒక డ్రామా. నేను ఆ వివాహిత 2025 జూన్ నుంచి రిలేషన్లో ఉన్నాం. ఆమెకి వివాహం అయిన తర్వాత కూడా మా మధ్య శారీరకంగా భావోద్వేగ పరంగా సంబంధం కొనసాగింది. నా ఐఫోన్లో వీడియోలు రికార్డ్ చేశాను, ఆ భర్తకు పంపించాను, ఆమె స్నేహితులు నాపై ఫిర్యాదు చేసేలా రెచ్చగొట్టారు అని ఇవన్నీ మాట్లాడాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పటికిప్పుడు సడన్గా ఈ 2-3 రోజుల్లో జరిగిన సంఘటన కాదు ఇది. 2025 జూన్ నుంచి ఆమెతో రిలేషన్షిప్లో ఉన్నాడని చెప్తున్నాడు. అందుకు ఇప్పుడు బాధితుడు అవుతాడా నిందితుడు అవుతాడా అనేది ఇప్పుడు పోలీసులు తేలుస్తారు. ఇక ఇది ఒక కీలకమైనది. రెండోది, సరే ఈ విషయాలన్నీ బయట పెట్టడం దేశవ్యాప్తంగా ఇది సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఇప్పుడు జాతీయ పోలీస్ అకాడమీ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ విధంగా ఒక ఇష్యూని క్రియేట్ చేయటము, కొంచెం గందరగోళం అవ్వటం నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు అంటున్నారు, అంటే ఆమె ఆ విధంగా ఉంది, ఆ విధంగా కంప్లైంట్ చేసిన మాత్రం ఉదయ్ కృష్ణారెడ్డి తప్పు అయిపోద్దా, అందుకే ఆయన నిందితుడు కాదు బాధితుడు అని కొందరు అంటున్నారు. కానీ ఆత్మహత్య అన్న ఒక డ్రామా ఆడటం అనేది తప్పే కదా. ఒకటి, ఆ డ్రామాకి ముందు నేను న్యాయం చట్టానికి ధర్మానికి నేను కట్టుబడి ఉన్నాను, నాకు నమ్మకం ఉందని చెప్పాడు. నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి డ్రామా ఆడాడు? రెండోది. మూడోది, ఈ విధంగా వ్యవహరించినందుకు ఖచ్చితంగా ఉదయ్ కృష్ణారెడ్డి కూడా చర్యలు ఎదుర్కొంటాడు. ఇష్యూ ఏదైనా ఇదేమైందంటే జాతీయ పోలీస్ అకాడమీకి వాళ్ళందరికీ ఒక అప్రతిష్ట పాలు కలగజేసే వ్యవహారంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో రేపు పొద్దున్న ఖచ్చితంగా శాఖాపరమైన చర్చలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇంటర్నల్గా దర్యాప్తు జరుగుతుంది. సరే, ఆయన అంటున్నట్టుగా ఆయన దగ్గర ఉన్న వీడియో టేపులు ఇవన్నీ ఆయన సబ్మిట్ చేసేటప్పుడు ఆయనది తప్పు ఉందా లేదని తేలితే ఖచ్చితంగా ఈ ట్రైనీ ఐపీఎస్ ప్లస్ ఇతను వీళ్ళిద్దరికి సంబంధించి రేపు పొద్దున్న ఐపీఎస్గా వాళ్ళని గుర్తిస్తారా గుర్తించరా అనేది కొంచెం ఆసక్తికరమే, అనుమానమే కూడా. ఎందుకంటే చాలా సీరియస్గా కేంద్ర హోంశాఖ కూడా ఇన్వాల్వ్ అయింది, చాలా సీరియస్గా దీన్ని తీసుకున్నారు. ఈ అంతర్గత విచారణ పూర్తయిన తర్వాత మనం అన్నీ మాట్లాడతాం. ఇప్పటివరకు అయితే ఆత్మహత్య డ్రామా. రెండోది, ఈ కేసులో నిందితుడు కాదు, కొన్ని విషయాల పరంగా బాధితుడని కొందరు అంటున్నారు. మూడోది, శాఖాపరమైన విచారణ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉదయ్ కృష్ణారెడ్డి అలాగే ఆ ట్రైనీ ఐపీఎస్ నిజంగా ఆమె చేసిన తప్పుడు ఆరోపణలు, గతంతో ఈయనతో రిలేషన్షిప్లో ఉంది అన్న అంశం ఒకవేళ ప్రూవ్ అయింది అనుకోండి, ఖచ్చితంగా ఆమెపై కూడా చర్యలు ఉంటాయి. కానీ ఒక అవివాహితను సరే మీరు రిలేషన్ పెట్టుకోవడం ఒకటి ఓకే, నిజంగా ఈయన ఏమైనా బెదిరింపులకు పాల్పడ్డా, ఇంకొంచెం పరిధి దాటాడా అన్న అంశం కనుక ప్రూవ్ అయితే ఉదయ్ కృష్ణారెడ్డికి ఐపీఎస్ డిగ్రీ కూడా చేజారే అవకాశం ఉంది. ఇక జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ హయాంలో స్పీకర్గా